నల్లోడు. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. ఆ ఊరిలో ఒక పేదవాడు ఉండేవాడు. అతడిని అందరూ నల్లోడు నల్లోడు అనేవారు. అతడెంత నలుపంటే నల్లరేగడి మట్టి కూడా అంత నల్లగా ఉండేది కాదేమో. కాటుక కంటే కారు నలుపువాడు. రోజురోజుకు ఆ నలుపు ఎక్కువవుతూ వచ్చిందే కానీ ఎంత తోమినా తగ్గలేదు. అందరూ అతన్ని నల్లోడని అనాదరణగా అసహ్యంగా చూస్తుండేవారు. అది అతనికి కష్టంగా ఉండేది. చివరికి అతనికి తన శరీరం మీద విరక్తి కలిగి ఆ ఊరు వదిలి ఊర్లు పట్టుకు బయలుదేరాడు. అతను అలా తిరిగే క్రమంలో అనేక ప్రదేశాలు విరక్తభావంతో తిరుగుతుండగా ఒకచోట ఒక యువతి అతన్ని చూచి జాలి తలచి అతనికి ఒక వీణను బహుకరించింది. ఆ వీణను మీటుతూ పాటలు పాడుకుంటూ అనేక ప్రదేశాలు తిరుగుతూ ప్రజలందరికీ సంగీతాన్ని వినిపిస్తూ తద్వారా అతన్ని జీవించమని అతనికి సలహా ఇచ్చిందామె. ఆ వీణ సామాన్యమైనదేమీ కాదు. సాధారణంగా వీణను మెట్టడానికి అవసరమైన సంగీతాన్ని ఔపాసన చేసి గురు శుశ్రూష అవసరం. కానీ ఈ వీణ నుండి వెలువడే నాదానికి ఎలాంటి గురు సహాయం అవసరం లేకుండానే దాని నుండి వెలువడే శబ్ద తరంగాలు వింటున్న మానవ హృదయాలను పునీతులయ్యేంత గొప్పగా ఉంది. సంతోషంతో ఆ యువకుడు వీణ మీటుకుంటూ అనేక ప్రదేశాలు తిరిగాడు. చివరికి అతడొక రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడ ఆ సమయంలో ఆ దేశ రాజపుత్రికకు స్వయంవరం జరగబోతోంది. రాకుమారి కూడా సామాన్యురాలేమీ కాదు. ఆమె అతిలోక సుందరి. ఆమె శరీరం బంగారం ఛాయతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది ఎప్పుడూను. ఎవరు చూడనైనా చూడలేనంత కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుందామె. ఆమెకు అతిశయం జాస్తి. ప్రతి రాకుమారుణ్ణి హేళనతో సాగనంపిస్తుండేది. ఈ రాకుమార్తెకు మన నల్లవాడి వీణాగానం వినిపించింది. ఆ పాటగాణ్ణి పట్టి రప్పించింది. గానం విని అయినా కోయిల కోత అతి మధురం, కోయిల అతి నలుపు అట్లాగే అనుకుంది. నల్లవాణ్ణి చూసి రాకుమారి అసహించుకొని హేళన చేసింది. అతనెదురు ఉంటేనే ఆమెకు రోత జనించింది. అయితే అతని గానానికి అబ్బురపడింది. అమృతగానం ఆ మనిషి నేర్చుకోవటం ఎట్లా జరిగిందో అర్థం కాలేదామెకు. ప్రస్తుతం నేను విరక్తి చేత దేశాటనం చేస్తున్నాను. అయినా నా నలుపు అతి త్వరలోనే పోబోతుంది. అప్పుడు నన్ను పెళ్లాడుతావా రాకుమారి అన్నాడు ఆప్యాయంగా నల్లతను. యువరాణి ఆ మాట విని అతన్ని హేళన చేసింది. నీ ముఖానికి తోడు పెళ్ళి కూడానా అంటూ తొలనాడింది. పరిచారికలతో సహా అంతా నవ్వారు ఆ మాట విని. పిలిపించి నవ్వుతున్నారే అని బాధపడ్డాడు నల్లతను. అతనికి అది పరాభవంగానే తోచింది. కోపంతో నా వీణకే మహత్యముంటే ఈ రాకుమారి మనసుకు పట్టిన గర్వం అనే మాలిన్యం తొలగిపోతుంది అనేసి చరచరా వెళ్ళిపోయాడు, పిలుస్తున్నా వెనుదిరిగి చూడకుండా. నల్లతను 2 ఏళ్లపాటు మరింత విరక్తితో దేశ సంచారం గావించి మరలా ఆ దేశమే వచ్చాడు. కానీ ఈ పాటికి రాకుమార్తె అహంకారమంతా పోయింది. నల్లోడి నలుపంతా పోయి దివ్యమోహన విగ్రహుడయ్యాడు. అదే సమయంలో విచిత్రంగా యువరాణి బంగారు రంగంతా పోయి క్రమేణా నల్లగా మారిపోయింది. ఆ నలుపు చూచి ఇంత క్రితం యువరాణిని పొగిడిన వారే తెగిడారిప్పుడు. తండ్రి అసహ్యంతో కోటలోంచి తరిమేశాడు. ఆ సమయంలోనే అటుగా పాడుకుంటూ వచ్చిన ఎర్రనైన నల్లుణ్ణి చూసి సిగ్గుపడి క్షమించమని అతని కాళ్ళపైన పడింది. రాకుమారి అహంకారము గర్వము పోయినందుకు అతనెంతో ఆనందించాడు. ఆమెను ఆదరించాడు. అతని వీణ మహిమ చేత ఆమె నలుపు కూడా పోయింది. ఇద్దరూ శాంతి గీతికలు పాడుతూ ప్రపంచ ప్రదక్షిణ చేస్తూ సంగీత సేవ చేసుకుంటూ అందరి హృదయాలను గెలుచుకున్నారు.